హలో ఇయర్స్ వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 365 వీడియోలో ఉన్నాము. ఈరోజైతే మనం జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. చాలా ముఖ్యమైన టాప్ 10 ఇంపార్టెంట్ బిట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో ఉంచుకొని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి మనకి కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? తెలంగాణలో జరిగేటటువంటి జాతరలు, తెలంగాణ కల్చర్, ట్రెడిషన్స్ మీద మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఈ మల్లికార్జున స్వామి జాతర అయితే మనకు సిద్దిపేట జిల్లాలో జరుగుతుందండి. ఇది మనకు ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి ఈ జాతర మొదలయ్యి దాదాపు 2.5 నెలల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో మొదటి వారాన్ని పట్నం వారంగా పిలుస్తారు. ఇక ఉగాది పండుగకు ముందు వచ్చే ఆదివారం అర్ధరాత్రి తర్వాత నిర్వహించే అగ్నిగుండం కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు అయితే మనకి ముగుస్తాయి. క్వశ్చన్ నెంబర్ 2, పాకిస్తాన్ యొక్క పార్లమెంటు పేరు ఏమిటి? మన పొరుగు దేశం నైబర్ కంట్రీ. పాకిస్తాన్ యొక్క పార్లమెంటు పేరు వచ్చేసి నేషనల్ అసెంబ్లీ. ఇక పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్. సో ఇవైతే మీరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 3, మానవ శరీరంలో థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుంది? మన ఎండోక్రైనాలజీ సిస్టమ్ నుండి అయితే ఈ క్వశ్చన్ తీసుకోబడింది. మన శరీరంలో ఉండే గ్రంథులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకటి థైరాయిడ్ గ్రంథి అండి. ఈ థైరాయిడ్ గ్రంథి లొకేషన్ ఎక్కడ ఉంటుందని అడిగాను. ఇక్కడ మెడ మధ్య భాగంలో మనకు స్వరపేటిక క్రింద కాలర్ బోన్ కాలర్ ఎముక పైన ఉంటుంది థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ గ్రంథి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది థైరాక్సిన్ అనే హార్మోన్ను మనకు రిలీజ్ చేస్తుంది. ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్లు మానవ శరీరంలో జరిగే జీవక్రియలు, ఇతర విధులు నియంత్రించడంలో చాలా కీలకమైన పాత్ర అయితే పోషిస్తాయి. ఒకవేళ విడుదల చేయాల్సిన దానికన్నా తక్కువ థైరాక్సిన్ కనుక థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేస్తే దాన్ని ఏమంటారంటే హైపోథైరాయిడ్ అంటారు. ఒకవేళ ఎక్కువ థైరాక్సిన్ కనుక ఉత్పత్తి చేస్తే దాన్ని హైపర్ థైరాయిడ్ అంటారు. సో ఇదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ నెంబర్ 4, ఫాదర్ ఆఫ్ క్రికెట్గా ఎవరిని భావిస్తారు? చాలామందికి ఐడియా ఉండదు. ఫాదర్ ఆఫ్ క్రికెట్ అని ఇంగ్లాండ్కి చెందిన విలియం గిల్బర్ట్ గ్రేస్, ఈయనని మనం WG గ్రేస్ అంటాము. సో ఇతనిని మనము ఫాదర్ ఆఫ్ క్రికెట్ అని పేర్కొంటాము. క్వశ్చన్ నెంబర్ 5, భారతదేశం యొక్క 2వ ఉపగ్రహం ఏది? ఇండియా మొట్టమొదటి శాటిలైట్ అయితే మనకు ఆర్యభట్ట అని మీ అందరికీ తెలుసు. 1975 ఏప్రిల్ 19న మనం USSR భూభాగం నుంచి ఈ ఆర్యభట్టను ప్రయోగించినాము. 2025 అంటే మీకు 50 ఇయర్స్ ఆల్మోస్ట్ అలా అయిపోతుంది. సో ఈ ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ఇది మన దేశంలోనే UR రావ్ సెంటర్లో, స్పేస్ సెంటర్లో తయారు చేసి బెంగళూరులో మనము సోవియట్ నుంచి పంపించినాం. ఇక 2వ శాటిలైట్ ఏది అంటే భాస్కర 1 అండి. 1979 జూన్ 7న దీన్ని ప్రయోగించినాం. ఇది కూడా USSR భూభాగం నుంచే ప్రయోగించబడింది. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి భూ పరిశీలన ఉపగ్రహం, ఇండియాస్ ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. అదేవిధంగా ఇండియా యొక్క మొట్టమొదటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ కూడా ఈ భాస్కర 1 అని మనం పేర్కొనవచ్చు. కానీ ఇది మన భూభాగం నుంచి కాకుండా రష్యా, USSR భూభాగం నుండి మనకి ఇది ప్రయోగించబడింది. కానీ రూపొందించింది మనమే. కాబట్టి మీకు భాస్కర 1 2వ శాటిలైట్, ఆర్యభట్ట అనేది మొదటి శాటిలైట్ ఇండియాకు సంబంధించి. అదేమో 1975లో, ఇదేమో 1979లో. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి భాస్కర 1. క్వశ్చన్ నెంబర్ 6, ఇన్సాట్ విస్తరించండి. ఇదే స్పేస్ గురించి చదివేటప్పుడు మీరు ఈ శాటిలైట్స్ గురించి చదివేటప్పుడు ఇన్సాట్ కూడా చదవాలి. ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ని మనం షార్ట్కట్లో ఏమంటున్నామంటే ఇన్సాట్ అని పేర్కొంటున్నాం. అదే మీకు జీసాట్ అంటే జియో సింక్రోనస్ శాటిలైట్ సిస్టమ్ అని పేర్కొంటాం. జీసాట్ శాటిలైట్స్ అని కూడా అంటాం. మనకు భారతదేశంలో ఏ నగరాన్ని స్పేస్ సిటీ అంటారు? మనకు ఇండియాలో బెంగళూరుని మనము స్పేస్ సిటీ అంటాము. ఎందుకంటే మీకు ఇస్రో కానివ్వండి, కీలకమైనటువంటి సంస్థలన్నీ ఇక్కడ ఉన్నాయి. మనకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో మనకు బెంగళూరులో ఎస్టాబ్లిష్ చేయబడింది. సో అదేవిధంగా బెంగళూరును మనం సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా ఉంది. దీన్ని గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పేర్కొంటారు. క్వశ్చన్ నెంబర్ 8, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ?
భౌగోళిక శాస్త్రానికి సంబంధించి ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అని ఎవరిని పేర్కొంటారంటే ఎరటోస్థెనస్‌ని పేర్కొంటారండి. ది ఏన్షియంట్ గ్రీక్ స్కాలర్ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ. క్వెషన్ నెంబర్ 9. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ జిఎస్ఎల్వి? మనకు రాకెట్స్ ఉన్నాయి కదా, సాటిలైట్స్ని అంతరిక్షంలోకి పంపించడానికి మనం రాకెట్స్ని అయితే వాడతాము. సో ఈ రాకెట్స్లో మనకి మొట్టమొదటి రాకెట్స్ అయితే ఎస్ఎల్వి రాకెట్స్ ఉండేవి, మనకు శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని. తర్వాత ఏఎస్ఎల్వి రాకెట్స్ వచ్చాయి. ఫస్ట్ తరం ఎస్ఎల్వి, తర్వాత ఏఎస్ఎల్వి కొంచెం అడ్వాన్స్డ్, తర్వాత పిఎస్ఎల్వి రాకెట్స్ ఇంకా అడ్వాన్స్డ్, తర్వాత జిఎస్ఎల్వి ఇంకా లేటెస్ట్ శాటిలైట్స్ అంటే రాకెట్స్ మనం ఉపయోగిస్తున్నాం. ఇందులో జిఎస్ఎల్వి అంటే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, బరువైన శాటిలైట్స్ని మనం వీటి ద్వారా ప్రయోగిస్తున్నాం. ఇంకా అడ్వాన్స్డ్ లేటెస్ట్ శాటిలైట్స్ అంటే రాకెట్స్ కూడా మనకు వస్తున్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ జిఎస్ఎల్వి అంటే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని దీని యొక్క అర్థం. చాలా ఉపగ్రహాలను వీటి ద్వారా ప్రయోగించినాం. పిఎస్ఎల్వి మోస్ట్ సక్సెస్ఫుల్ రాకెట్ అండి, ఇది పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. దానికంటే ముందు ఏఎస్ఎల్వి, దానికంటే ఫస్ట్ తరం ఎస్ఎల్వి. సో ఇదైతే మీకు ఆర్డర్ అయితే గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 10. WIM విస్తరించండి. సో ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్ ఇది. విండోస్ ఇమేజింగ్ ఫార్మాట్ని మనము WIM అని అయితే పేర్కొంటున్నాం. సో ఇది ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్.